ఇక మహానాడుకొచ్చే వారి కోసం ప్రత్యేకంగా వంటలు చేస్తున్నారు. మహానాడు చరిత్రలో తొలిసారిగా మాంసాహార భోజనాలు ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, మహానాడు దేనికి దానికే ప్రత్యేకత ఉండేది. అయితే భోజనాలు మాత్రం ఇప్పుడు కూడా ఒక ప్రత్యేకత అంటూ మహానాడులో చాటుకుంటారు. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతానికి ఏ ఏ రుచులు ప్రాధాన్యత వాటిని వండుతాం ఈ మహానాడులో గొప్పతనం. అలాగే 2014 నుంచి కూడా మహానాడికి వంటల్ని ఎప్పటికప్పుడు కొత్త వెరైటీలు కూడా పరిచయం చేస్తున్నారు. శివాజీ గారు మనతో ఉన్నారు, ఆయన వివరాలు తెలుసుకుందాం. సార్, శివాజీ గారు చెప్పండి, మీరు దాదాపు 2014 నుంచి మహానాడుకి వంటలు చేస్తూ ఉన్నారు. అసలు ఈసారి ఏంటి ప్రత్యేకత? ఏమండి, ఈ రాయలసీమలో ఈ గడపలో మహానాడు జరగడమే ఇది ప్రత్యేక పండగ అండి. తెలుగుదేశం కార్యకర్తలకి, అభిమానులకి మేము ఈ 2014 నుంచి కూడా మేము విజయవంతంగా ఈ కార్యక్రమం, మహానాడు కార్యక్రమం అంటే మేము పాలు పంచుకోవడం చేయటం వల్ల కార్యకర్తలు కూడా బోళ్ళంత బాగా పరిచయం అయ్యి అభిమానిస్తూ ఉంటారండి. మేము మా ఉద్దేశం కూడా ఎన్ని వేల మంది వచ్చినా, లక్షల మంది వచ్చినా ఆఖరి మనిషి వరకు అధిష్టానం ఆకలితో వెళ్లకుండా భోజనం పెట్టాలి. మీరు 30 రకాలు పెట్టినా, 20 రకాలు పెట్టినా, 15 రకాలు పెట్టినా ప్రతి మనిషికి అందేలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇవ్వాలని చెప్పి మా అధిష్టాన ఆదేశానుసారం మేము ముందుకెళ్తున్నామండి. అంటే తొలిసారిగా రాయలసీమ ప్రాంతంలో ఇక్కడ వంటలు చేస్తున్నారు. అంటే ఈ ప్రాంత రుచులు తగ్గట్టు అంటే ఇక్కడ ప్రత్యేకతలు కొన్ని ఉంటాయి. రాగి సంఘటన అటువంటి ఏమన్నా ఇక్కడ మేము అసలు ఎప్పుడు మహానాడులో శాకాహార భోజనాలు పెట్టే మహానాడికి ఈ రాయలసీమ వాసుల కోసం ప్రత్యేకంగా వీరు మాంసాహార ప్రియులు కాబట్టి స్వతహాగా వీరి కోసం ఈ సంవత్సరం మాంసాహారాలు గోంగూర చికెను, దోసకాయ మటను, పులోచారు చికెను, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీలు మేళవించి వెజ్, నాన్ వెజ్ 2 రకాలు కూడా పెట్టమైంది. మేము గత 15 రోజుల నాడే విజయవాడ నుంచి బయలుదేరి వచ్చి 1500 మంది పనివారులతో రోజు 50,000 మందికి మొదటి 2 రోజులు, తర్వాత రోజు 1,00,000 మందికి భోజనం ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నామండి. సార్, ఆనం వెంకటరమణారెడ్డి గారు, మీరు చెప్పిన ప్రధానంగా చూస్తే కనుక తొలిసారిగా కడపలో జరుగుతుంది. ఇక్కడ భోజనాలు అయితే ఒక ప్రత్యేకత అంటూ కూడా ఉండదు. ఇప్పుడు కూడా మహానాడు అంటే దాని వే ఆఫ్ స్టైల్ కూడా వేరుకుంటుంది. ఇక్కడ ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఈసారి? ఒకటి, భోజనం ఎన్ని రకాలు పెట్టామని కాదు, అవి రుచిగా ఉన్నాయా లేదనేది పాయింట్. సో మహానాడు ఫోకస్ 100 డిష్లు పెట్టామా, 200 డిష్లు పెట్టామా అని ఎప్పుడు ఉండదు. మేం పెట్టే ఒక 15, 20, 30 డిష్లు రుచికరంగా ఉన్నాయా, కార్యకర్తలకు నచ్చే విధంగా చేస్తాం. సో ఇట్ ఈస్ నాట్ నంబర్. ఆ ప్రాంతంలో ఉండే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మేము కడపకు వచ్చాము, రాగానే ఫస్ట్ అడిగిన డిష్ మటన్ బిర్యానీ, ఎందుకంటే ఇక్కడ మటన్ బిర్యానీ ఫేమస్ కాబట్టి. సో ఆ విధంగా ఈ గోంగూర మటన్ కానీ, దోసకాయ మటన్ కానీ, గోంగూర మటన్ కానీ, చికెన్ కర్రీ కానీ, ఇవన్నీ జనరల్గా నెల్లూరు కానీ రాయలసీమ కానీ డిఫరెన్స్ వచ్చి కారమే. అఫ్కోర్స్ రాయలసీమ కారం పెడితే మిగతా వాళ్ళు తినలేరు, నా వాళ్ళు కూడా కాదు. సో కొంచెం కారం మాత్రం నాట్ యాజ్ ఇది. బట్ వంటల్లో ఏమి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా చేశాం. కార్యకర్తలను మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వంటలు చేసేది ఏదో జనాలు వచ్చారని కాదు, ఇది వచ్చేది కుటుంబ సభ్యులు. దీనికి 50,000 మంది అక్రాస్ ది స్టేట్ ఉండే కుటుంబ సభ్యులు, పార్టీలో సభ్యత్వం ఉండి పార్టీలో పోస్టులు ఉండే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు మా ఇంట్లో ఎలా పెడతామో వాళ్ళకు కూడా అలా పెడతాం. అంటే ఈ మహానాడులో భోజనాలు అనేది ఒక ప్రత్యేకత. ఇప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఏదైతే ఎన్టీ రామారావు గారు 1983లో స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా దానికి ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది. ఆవకాయ పచ్చడి కావచ్చు, మిగతా వేరే ఎక్కడ స్థానికంగా ఉండే అభిరుచుల మేరకు అక్కడ తయారు చేస్తూ ఉంటారు. అటువంటిది ఈ మహానాడులో ఏముంది? మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎన్టీ రామారావు గారు భోజన ప్రియుడు. మాకు అక్కడి నుంచే ఎవరు వచ్చినా బ్రహ్మాండమైన భోజనం పెట్టడం మాకు పెద్ద ఆయన అలవాటు చేశాడు. ఆ సిస్టమ్ కంటిన్యూ అవుతానే ఉంది, కంటిన్యూ అవుతుంది. ఎన్ని జనరేషన్స్ వచ్చినా ద సేమ్ సిస్టమ్ విల్ కంటిన్యూ. ప్లస్ ఈరోజు ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్, మాకు ప్లేస్ పెద్దది దొరికింది, 165 ఎకరాలు. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో చూస్తే దీనికి సగం కూడా లేదు వంట ఇది. సో ఈ విశాలమైన కుకింగ్ ప్లేస్ ఉండే లోపల వంట చేసేదానికి క్వాలిటీ కూడా పెరిగింది. అన్ని విధాలుగా కొన్ని ఎక్కువ డిషెస్ కూడా చేయగలిగాం. మామూలుగా ఇంత స్థలం లేకపోతే బయట వండాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైన రాయలసీమ వాళ్ళకి నచ్చే విధంగా ఈ రోజు ఈ 3 రోజులు వంటలు ఉంటాయి.
ఇది పరిస్థితి. ఏదైతే రాయలసీమ వాసులకు ఏ రుచులు కావాలో అన్ని కూడా ఇక్కడ ఈసారి ఖచ్చితంగా మహానాడు భోజనాల్లో ఖచ్చితంగా వడ్డించడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే విజయవాడ నుంచి వచ్చి ఆ శివాజీ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఇక్కడ ప్రిపరేషన్ మొత్తం కూడా జరిగింది. మొదటి రోజు అయితే అనేక రకాల వంటకాలు మామిడికాయ పచ్చడితో పాటు గోంగూర చికెన్, గోంగూర మటన్ ఇట్లా రకరకాల కర్రీస్ కూడా చేయడం కూడా జరిగింది. అయితే తొలిసారిగా మహానాడులు అంటే రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ఈ చికెన్, మటన్ ఎక్కువగా తింటారు కాబట్టి ఆ వాటికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అవి కూడా వండటం జరిగిందని చెప్పి కూడా ఎవరైతే వంటలను నిర్వహిస్తున్నారో అంతా కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చివరి మనిషి వరకు కూడా అన్ని కూడా అందే విధంగా మొత్తం కూడా సమకూర్చామని చెప్పి కూడా నిర్వాహకులు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్ పూర్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహానాడు ప్రాంగణం నుంచి.